హలో ఫ్రెండ్స్. రేపు ఎంతో ముఖ్యమైన పవిత్రమైన రోజు. అదేంటో తెలుసా? వైకుంఠ ఏకాదశి. దీనినే మనము ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాం. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది, విలువైనది. రేపు స్వామివారికి చేసే విష్ణు సహస్రనామ పారాయణము, ఆయన కీర్తనలు, ఆయన స్మరణం, ఆయన దగ్గర చేసే ధ్యానం, ఉపవాసం అన్నీ ఎంతో పుణ్యఫలం తెచ్చిపెడుతుంది మనకి. ఈ రోజున స్వామివారు తమ భక్తులందరికీ స్వయంగా దర్శనమిస్తారు. దర్శనంతో పాటు మోక్షం కూడా ప్రసాదిస్తారు. మోక్షం కోసం స్వర్గలోకంలోని వైకుంఠ ద్వారాన్ని తెరిపించి ఆ ద్వారం గుండా తమ భక్తులను అందరినీ స్వయంగా వైకుంఠానికి తీసుకొని వెళ్తారు. అందుకే ఇప్పుడు కూడా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారం ఉంటుంది. ప్రజలు ఆ రోజున పూజ చేసుకొని ఈ వైకుంఠ ద్వారం గుండా నడుస్తూ వెళితే మోక్షప్రాప్తి కలుగుతుందని ఇప్పటికీ నమ్ముతారు.